హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించి జరిగిన ఎగ్జామ్స్ అక్టోబర్లో జరిగాయి కదండి. అందులో 7th అక్టోబర్ 2024న షిఫ్ట్ 1లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ చూద్దాము. దానిలో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు? ఆప్షన్ ఏ గాలి, ఆప్షన్ బి దర్పణం, ఆప్షన్ సి పొగమంచు, ఆప్షన్ డి అట్టపెట్టె. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పొగమంచు. ఇక క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేసరికి, ఒక వేడి టీ కప్లో ఒక రాగి చెంచా ముంచబడినది, దాని మరొక చివర అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఉష్ణ వాహన ప్రక్రియ ద్వారా వేడెక్కును, ఆప్షన్ బి ఉష్ణ సంవాహన ప్రక్రియ ద్వారా వేడెక్కును, ఆప్షన్ సి వికిరణ ప్రక్రియ ద్వారా వేడెక్కును, ఆప్షన్ డి వేడెక్కదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఉష్ణ వాహన ప్రక్రియ ద్వారా వేడెక్కును. ఇక క్వశ్చన్ నెంబర్ 3, యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అణుఘటకం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సోడియం కార్బోనేట్, ఆప్షన్ బి సోడియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ సి మెగ్నీషియం కార్బోనేట్, ఆప్షన్ డి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇక క్వశ్చన్ నెంబర్ 4, క్రింది వానిలో సరైన వాక్యం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పీవీసీ ఒక థర్మోప్లాస్టిక్, ఆప్షన్ బి లోహపు క్యాన్లు జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు, ఆప్షన్ సి ప్లాస్టిక్లు మంచి ఉష్ణవాహకాలు, ఆప్షన్ డి మెలమైన్ వేడిని తట్టుకోలేదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పీవీసీ ఒక థర్మోప్లాస్టిక్. ఇది సరైన వాక్యం అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేసరికి, చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహం ఇది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి శుక్రుడు, ఆప్షన్ సి బృహస్పతి, ఆప్షన్ డి యురేనస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, యురేనస్. ఇక క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేసరికి, పుష్పంలో కీలంను కలిగి ఉండు భాగం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కేసరం, ఆప్షన్ బి అండకోశం, ఆప్షన్ సి రక్షక పత్రం, ఆప్షన్ డి ఆకర్షక పత్రం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అండకోశం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ బి కేంద్రకం, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి ప్లాస్టిడ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది సొంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం. ఇక క్వశ్చన్ నెంబర్ 8, పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ జఠర రసం, ఆప్షన్ బి పైత్యరసం, ఆప్షన్ సి క్లోమరసం, ఆప్షన్ డి ఆంత్రరసం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, జఠర రసం. ఇక క్వశ్చన్ నెంబర్ 9, గొనాడోట్రోఫిన్ హార్మోన్ను విడుదల చేయు గ్రంథి ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ స్త్రీ బీజకోశం, ఆప్షన్ బి ముష్కం, ఆప్షన్ సి పీయూష గ్రంథి, ఆప్షన్ డి అడ్రినల్ గ్రంథి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పీయూష గ్రంథి. ఇక క్వశ్చన్ నెంబర్ 10, ఎండమిక్క జాతులు అనగా ఏమి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతులు, ఆప్షన్ బి అరుదైన జాతులు, ఆప్షన్ సి అంతరించిపోతున్న జాతులు, ఆప్షన్ డి అంతరించిన జాతులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతుల్ని ఎండమిక్ జాతులు అంటారు. ఇక క్వశ్చన్ నెంబర్ 11, పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉన్న సరైన సమూహాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు.
ఆప్షన్ ఏ పోస్ట్ కార్డ్, ఫోన్ కాల్, కరచాలనం. ఆప్షన్ బి మెయిల్, పోస్ట్ కార్డ్, ఫోన్ కాల్. ఆప్షన్ సి కరచాలనం, మెయిల్, పోస్ట్ కార్డ్. ఆప్షన్ డి స్నేహితులతో మాట్లాడటం, కరచాలనం, ఫోన్ కాల్. పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉన్న సరైన సమూహం ఆప్షన్ బి అండి, మెయిల్, పోస్ట్ కార్డ్, ఫోన్ కాల్. ఇక క్వశ్చన్ నెంబర్ 12 అండి. క్రింది వానిలో మురికివాడ ఏర్పడడానికి కారణం కానిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ శాశ్వత నివాసాలు, ఆప్షన్ బి ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ఆప్షన్ సి ప్రణాళిక లోపం, ఆప్షన్ డి జనసాంద్రత పెరగడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శాశ్వత నివాసాలు. ఇక క్వశ్చన్ నెంబర్ 13. ఆంధ్రప్రదేశ్లోని కొండలు అవి నెలకొన్న జిల్లాలకు సంబంధించి సరికాని జతను గుర్తించమని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వెలికొండలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. ఆప్షన్ బి యారాడ కొండలు, విశాఖపట్నం. ఆప్షన్ సి కొండపల్లి కొండలు, ప్రకాశం. ఆప్షన్ డి శేషాచలం కొండలు, తిరుపతి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కొండపల్లి కొండలు, ప్రకాశం జిల్లా. ఇది అనేది సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. పంచగంగ ఈ నదికి ఉపనది అని చెప్తున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి కావేరి, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి గంగా నది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కృష్ణ. ఇక క్వశ్చన్ నెంబర్ 15. రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవరాజు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మొదటి నరసింహవర్మ, ఆప్షన్ బి మొదటి మహేంద్రవర్మ, ఆప్షన్ సి గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ డి రెండవ నరసింహవర్మ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రెండవ నరసింహవర్మ. ఈయన రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవరాజు. ఇక క్వశ్చన్ నెంబర్ 16. ఆహారం పొందే హక్కు ఈ అధికరణలో ఇమిడి ఉంది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 23, ఆప్షన్ బి ఆర్టికల్ 21, ఆప్షన్ సి ఆర్టికల్ 22, ఆప్షన్ డి ఆర్టికల్ 24. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 21. ఇక క్వశ్చన్ నెంబర్ 17. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనేది ఈ ప్రాంతపు ప్రధాన లక్షణం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ సన్నాహ ప్రాంతం, ఆప్షన్ బి స్టెప్పీ ప్రాంతం, ఆప్షన్ సి భూమధ్య రేఖ ప్రాంతం, ఆప్షన్ డి మధ్యధర ప్రాంతం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మధ్యధర ప్రాంతంలో వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనేది మధ్యధరా ప్రాంతంలో ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 18. భారతదేశంలోని ఈ ప్రాంతం 1797 నాటికి బ్రిటిష్ వారు ఆధీనంలో లేదు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మైసూరు, ఆప్షన్ బి బెనారస్, ఆప్షన్ సి కలకత్తా, ఆప్షన్ డి మద్రాస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మైసూర్. ఇక క్వశ్చన్ నంబర్ 19. మీరాబాయి వీరికి శిష్యురాలు. ఎవరికి శిష్యురాలు అనేది ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ కబీర్, ఆప్షన్ బి రామానంద, ఆప్షన్ సి వల్లభాచార్య, ఆప్షన్ డి సంత్ రవిదాస్. మీరాబాయి ఆప్షన్ డి సంత్ రవిదాస్కి శిష్యురాలండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 20. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 18 సంవత్సరాలు, ఆప్షన్ బి 21 సంవత్సరాలు, ఆప్షన్ సి 25 సంవత్సరాలు, ఆప్షన్ డి 30 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 21 సంవత్సరాలు. ఇక క్వశ్చన్ నెంబర్ 21. మలేషియాలో విస్థాపన వ్యవసాయంను ఇలా పిలుస్తారు.
ఆప్షన్ ఏ మిల్పా, ఆప్షన్ బి రొకా, ఆప్షన్ సి జుమ్మి, ఆప్షన్ డి లెదాంగ్. మలేషియాలో విస్థాపన వ్యవసాయాన్ని ఆప్షన్ డి లెదాంగ్ గా పిలుస్తారండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి లెదాంగ్. ఇక క్వశ్చన్ నంబర్ 22. తొలివేద కాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించమని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ తెగల నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. ఆప్షన్ బి రాజు నియంతలాగా పరిపాలించేవాడు. ఆప్షన్ సి రాజరికం వంశపారపర్యం కాదు. ఆప్షన్ డి రాజుకు పరిపాలనా విషయాల్లో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే 2 సభలు ఉండేవి. దీనికి ఆన్సర్ సరికాని అంశం అని అడుగుతున్నారు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, రాజు నియంతలాగా పరిపాలించేవాడు. ఇక క్వశ్చన్ నంబర్ 23. పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుండి ఉత్పన్నమైంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లాటిన్, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి హీబ్రూ, ఆప్షన్ డి ఫ్రెంచి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఫ్రెంచి. ఇక క్వశ్చన్ నంబర్ 24కి వచ్చేసరికి భారత జాతీయ అభిలేఖాగారం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ 1930, ఆప్షన్ బి 1925, ఆప్షన్ సి 1920, ఆప్షన్ డి 1910. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1920. ఇక క్వశ్చన్ నంబర్ 25. విద్యార్థి తరగతి గదిలో పంటలు పాఠం విన్న తర్వాత దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటలకు ఆశించే చీడపీడల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరిచాడు. ఇది దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ గ్రహించడం, ఆప్షన్ బి వ్యవస్థాపన, ఆప్షన్ సి శీలస్థాపన, ఆప్షన్ డి ప్రతిస్పందన. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ప్రతిస్పందన. ఇక క్వశ్చన్ నంబర్ 26. పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ SCF 2011, ఆప్షన్ బి NCF 2005, ఆప్షన్ సి విద్యా హక్కు చట్టం 2009, ఆప్షన్ డి కొటారీ కమిషన్ 1964 నుండి 66. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, SCF 2011. ఇక క్వశ్చన్ నంబర్ 27కి వచ్చేసరికి చిన్న మొక్కను గాని మొక్కలోని కొంత భాగాన్ని గాని సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన సాధనాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ అక్వేరియం, ఆప్షన్ బి డయోరమా, ఆప్షన్ సి హెర్బేరియం, ఆప్షన్ డి నక్షత్రశాల. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, హెర్బేరియం. ఇక క్వశ్చన్ నంబర్ 28. ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠన నైపుణ్యంకు కేటాయించిన భారత్వ శాతం ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ 40%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 25%, ఆప్షన్ డి 15%. ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠన నైపుణ్యంకు కేటాయించిన భారత్వ శాతం ఆప్షన్ డి అండి, 15%. ఇక క్వశ్చన్ నంబర్ 29. సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ స్టీవెన్సన్, ఆప్షన్ బి కిల్పాట్రిక్, ఆప్షన్ సి బిల్లార్డ్, ఆప్షన్ డి బైనింగ్ మరియు బైనింగ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, స్టీవెన్సన్. ఇక క్వశ్చన్ నంబర్ 30. సాంఘిక శాస్త్రంలో నిర్ధారించిన
ఇక క్వశ్చన్ నెంబర్ 30. సాంఘిక శాస్త్రంలో నిర్ధారించిన విద్యా ప్రమాణాల సంఖ్య అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 6. ఇవండి అక్టోబర్ 7th మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్. ఇంకా ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ తాలూకా క్వశ్చన్స్ మీకు కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. Subscribe for more videos. Thank you.